ఏ జ్యోతి, ఏమండి? కొద్దిగా వేగంగా వంట చేసి భోజనం చేసి అలా రేషన్కి వెళ్ళి వచ్చేద్దాం. అలాగేనండి, సరే. ఈ రోజు చూడాలి, ఎప్పుడు డబ్బులు ఇస్తుంటే రేషన్కి ఎంత అయ్యింది, రేషన్కి అంత అయ్యింది అని ఎప్పుడు చెప్తుంది. ఉన్నది మేమిద్దరము, పిల్లలేమో మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మరి మా ఇద్దరికి ఇంత రేషన్ ఇది ఏం చేస్తుందో, ఏటవుతుందో, ఈ డబ్బులు ఏటి చేస్తుందో, తెచ్చిన రేషన్ మాయమైపోతుందో, ఏదో ఈరోజు తేలిపోవాలి దీంతో. ఇదేటి వండిన వంట అంతా బయటకు పట్టుకుపోతుంది, ఎవరికి ఇచ్చేస్తుంది ఏంటి? రోజు అయితే ఇదే తొంతులాగా ఉంది, వండిసి బయట నుంచి తీసుకెళ్ళి ఎక్కడ తగలేస్తుంది ఇది. బుజ్జి తల్లిది, ద్రౌడి తల్లి, తెల్లమ్మా. అంటే ఇది రోజు తెపాలు వండేసి ఈ కుక్కలకి కాకులకి వేసుకొని నా కొంప ముంచుతోంది. అందుకే ఇలాగ తెచ్చిన వెంటనే రేషన్ అయిపోయింది అంటది. మరి ఎంత పోగులు వండి అడితే అయిపోదా? వాళ్ళు బుజ్జి తల్లిది, బుజ్జి బంగారు కొంటేది తల్లిది. తెల్లమ్మేది, తెల్లమ్మ, బుజ్జి తల్లి, బంగారు కొండ. బుజ్జి మళ్ళీ ముద్దులాడుకొని పెడుతుందా కుక్కలకి కాకులకి? ముద్దులాడు చూడు ఎలాగుందా, రాని చెప్తాను దీనికి. అగు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? కుక్కలకి అన్నం పెట్టి వస్తున్నానండి. నా సంసారాన్ని మొత్తం కుక్కలకి కాకులకి వేసి పారే. ఇలా రేషన్ తెస్తే అయిపోయింది అయిపోయింది అయిపోయింది. మరి ఎంతెంత వండి పెడితే అయిపోదా? ఏదో కారులోకి వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా అని ప్లేట్లు కొన్నాను, ఆ ప్లేట్లు వేసి ఏకంగా కుక్కలకు పెట్టావు. ఇంకెందుకే, తీసుకొచ్చి ఆ కుక్కల్ని మంచాల మీద పడుకోబెట్టు, సరిపోద్ది. అదేనండి, మన డోర్ మ్యాట్లు కొన్నారు కదా, అవి వేసానండి. ఏమిటి, కాకులకి కుక్కలకి పెట్టేస్తున్నారని గోల పెట్టేస్తున్నారు కదా. అసలు కాకులు ఎంత పవిత్రమైనవో మీకు తెలుసా? ఆ కాకి రూపంలో మన పితృదేవతలు వస్తారని పెద్దలు చెప్పేవారు. ముందు వండిన అన్నంలో ముందు ముద్ద తీసుకెళ్లి కాకికి పెడితే మన పితృదేవతలు వచ్చి తింటారటండి. అయ్యో మా పిల్లలు పెట్టారు కదా అని ఆనందించి తిని ఆశీర్వదిస్తారటండి. అందుకేనండి పెడుతున్నాను. అది తప్పేనా చెప్పండి? ఇంకా కుక్కలు అంటారా, అవి కాలభైరవులండి. అవి ఏమండి, కుక్కకి ఒక ముద్ద అన్నం పెడితే అది చూపించే విశ్వాసం ఈ భూమి మీద ఏ ప్రాణి కూడా చూపించదండి, అది మనతో సహా. అర్థమైందా? ఏమండి, అవి మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఒంట్లో బాగోపోయినా అవి మన వాటిని అవి స్వీకరిస్తాయి, తెలుసండి? మీకు తెలియదు. అవి వాటిని చూడగానే అవి దగ్గరికి వచ్చి ఇలా రాగానే వాటి ముద్దులాడుతుంటే ఎంతో కడుపు నిండిపోతుందండి. మనకున్న సమస్యలు కష్టాలన్నీ తీరిపోయినట్టు ఉంటాయండి. అందుకే తీసుకెళ్ళి అన్నం పెడుతున్నానండి. ఎందుకంటే దానికోసం అని చెప్పి పెడతావా అలాగా అని చెప్పి చదువుతారు. అలా అనకూడదండి, తప్పండి. అవి శివుని యొక్క అవతారం అండి, అంతేగాని వాటిని ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకోకండి, లెంపలేసుకోండి.